కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఒక జెడ్పీటీసీ సభ్యుడితో పాటు 5 సర్పంచులు, 3 ఉప సర్పంచులు, సుమారు 50 మంది నాయకులు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మాధవ్ వీరికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. విజయవాడకు చెందిన పూర్వ బీజేపీ నేత లాకా వెంగళరావు యాదవ్ తిరిగి సొంత పార్టీలో చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పథకాలు వెనక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏ విధంగా ముందుకెళ్లాలి అని పేదవాడిని ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ భారతీయ జనతా పార్టీలో సాధారణంగా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ రాబో కాలంలో తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా చేసే విధంగా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మొన్ననే కర్నూలులో నరేంద్ర మోడీ గారు వచ్చి అనేక ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది. మన ప్రాంతం సౌత్ ఇండియాకి ఒక పవర్ హౌస్గా మార్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇవాళ ఉమ్మడి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాల పెట్టుబడులు వచ్చి మన ప్రాంతం కూడా సస్యశ్యామలంగాను అనేక మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తారు.